ఆర్ యు రెడీ? యేసయ్య సిలువలో మరణించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు? యేసయ్య సిలువలో మరణించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు? యేసయ్య సిలువలో ఉన్నప్పుడు మొదటి మాట ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని. తర్వాత మాటలో ఏం చెప్పాడు తెలుసా? తండ్రి, నా ఆత్మ నీ చేతికి. కానీ ఎక్కడ కూడా ఏ ప్రస్తావన రాలా? పరిశుద్ధాత్మ ప్రస్తావన రాలా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్లిష్ట పరిస్థితిలో, ఇంత వేదనలో ఆదరించే పరిశుద్ధాత్మ దేవుడు, ధైర్యపరిచే పరిశుద్ధాత్మ దేవుడు, ప్రోత్సహించే పరిశుద్ధాత్మ దేవుడు, ఇంత క్లిష్ట పరిస్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ గొప్ప గొప్ప కార్యాలు జరగాలో, శ్రేష్టకరమైన కార్యాలు జరగాలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కనబడతారు. అంటే మిగతా చోట కనబడని కాదు, దీని పాయింట్ కోసం ఎక్కడ అద్భుతం జరగాలో అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు కనబడతారు. ఆదికాండం 1:1, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. భూమి శూన్యముగాను నిరాకారముగా ఉండెను. జలములపై దేవుని ఆత్మ ఆయన వాక్కు పలకగా ఏమి కలిగెను? అక్కడ ఎంతమంది కనబడుతున్నారు? 3 కనబడుతున్నారు. అక్కడ ఎంతమంది కనబడుతున్నారు? దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఆత్మ జలములపై అలాడుతున్నారు. అది అక్కడ ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. వాక్కు ఎవరైనా యేసయ్య. అంటే ఎంతమంది? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఏంటి తెలుసా? మనము మన పోలికన నరులను సృజించదాం. అంటే అక్కడ ఎంతమంది కనబడుతున్నారు? ఒక్కళ్ళు కాదు, ఒక్కళ్ళ కన్నా ఎక్కువ. అందువలన ఎవరు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎంతమంది కనబడుతున్నారు? అబ్రహాము దగ్గర, శారమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు 3 వెళ్ళారు. దేనికి సూచన? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండంలో ఈ పంచకాండాల్లో చదివితే రహస్యంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పబడుతుంది. దేవుడు చెప్పాడు బలి అర్పించాలి, రక్తం పైన నూనె ఉంచాలి. ఎంతమంది కనబడ్డారు? దేవుడు చెప్పాడు రక్తం పైన ఏమి ఉండాలా? నూనె దేని గుర్తు? చెప్పింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. రక్తం కుమారుడైన దేవుడు, నూనె పరిశుద్ధాత్మ దేవుడు. ఎంతమంది కనబడుతున్నారు? కీర్తనల గ్రంథం 121:5 యెహోవాయే నిన్ను కాపాడువాడు. కీర్తనలు 121:7 యెహోవా నిన్ను కాపాడు. కీర్తనలు 121:8 యెహోవా నిన్ను కాపాడువాడు. ఎన్నిసార్లు కాపాడు? యెహోవా 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 అని కనబడుతుంది 3 సార్లు. అంటే తండ్రి అయిన దేవుడు కాపాడతాడు, కుమారుడైన దేవుడు కాపాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు కాపాడతాడు. ఎంతమంది కనబడతాడు అక్కడ? యెషయా గ్రంథములో ఒక అద్భుతమైన సంఘటన కనబడుతుంది. 2 రెక్కలతో మొహము కప్పుకొని, 2 రెక్కలతో పాదము కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎంతమంది కనబడుతున్నారు? తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. ఇక్కడ అనేక సందర్భాల్లో ఎవరెవరు కనబడుతుంటారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత శక్తిగల దేవుడు అంటే, పాడైపోయిన వాటి మీద అల్లాడి నూతన జీవాన్ని బయట తీసుకురాగలిగిన వాడు. పాడైపోయిన భూమి మీద, శూన్యం మీద, నిరాకారం మీద ఎవరు అల్లాడారు? పరిశుద్ధాత్మ దేవుడు అల్లగాడగానే సృష్టిని బయట తీసుకొచ్చాడు. రాతి హృదయం మీద దేవుని ఆత్మ అల్లాడి మాంసపు హృదయంగా మార్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు దావీదు మీదకి రాగానే, ఇది వరకు అభిషేకం పొందకముందు 3 టైప్ అయితే, అంటే 3 అతనికి గుర్తింపదగినవి. కానీ అభిషేకం పొందినాక 6 విషయంలో గుర్తింపదగినోడిగా మారిపోయాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసేది. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12, 13, 14, 15, 16, 17, 18 వాక్యాలు. ఆర్ యు రెడీ? గట్టిగా. అతడు వాణ్ణి పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రం గలవాడును, చూచుటకు సుందరమైన వాడై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్న వాడితడే, నువ్వు లేచి వాని అభిషేకించమని యెహోవా సెలవేయగా, అతడు ఎర్రనివాడు, అది 1. చక్కని నేత్రం గలవాడు, అది 2. చూచుటకు సుందరమైన వాడే ఉన్నాడు, అది ఎన్ని? ఎప్పుడు?
అభిషేకం పొందకముందు. 13వ వాక్యం గట్టిగా. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. మా ఏలినవాడవైన నువ్వు ఆజ్ఞయిమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాం. సితారా చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదువని అతనితోననేది. సౌలు బాగుగా వాయింపగల ఒకని విచారించి నా యొద్దకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా, వారిలో ఒకడు చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయ్యా యొక్క ఈషాయి యొక్క కుమారులలో ఒకని చూచి తిని అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడను, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసి అయి ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా. అభిషేకం పడినాక, ఆత్మాభిషేకం పడినాక, హల్లెలూయా, ఇదివరకన్నే అభిషేకం పడినాక జరిగిందేంటి తెలుసా? అతడు చమత్కారంగా వాయించగలడు, బహుశూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసి అయి ఉన్నాడు. మరి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఆత్మాభిషేకం చేసే వ్యత్యాసం. హల్లెలూయా. నువ్వు ఏది పట్టుకున్నా నంబర్ 1గా మార్చగలడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అంత గొప్ప దేవుడు ఆయన. 19వ వాక్యం. సౌలు ఈషాయి దూతలను పంపి గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపమని. పరిశుద్ధాత్మ దేవుడు చేసేది మన జీవితంలో డబల్గా, రెట్టింపులుగా తీసుకెళ్తాడు. అభివృద్ధిని రెట్టింపులుగా తీసుకెళ్తాడు. నీకు కలిగిన సామర్థ్యాన్ని డబల్గా తీసుకెళ్తాడు. సౌందర్యాన్ని డబల్గా తీసుకెళ్తాడు. వాక్ సామర్థ్యాన్ని డబల్గా తీసుకెళ్తాడు. నీకు అనుగ్రహించినవి డబల్గా తీసుకెళ్తాడు. అంతే. హల్లెలూయా. అంత పవర్ పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. ఏలియా వర్షం పడిద్దని చెప్పి ఆహాబు రథములో ఎక్కి వెళ్ళిపోతున్నాడు. రథములో ఉన్న వ్యక్తి తొందరగా వెళ్తాడా? పరిగెత్తే వ్యక్తి తొందరగా వెళ్తాడా? కానీ ఆత్మ దేవుని కలిగిన ఏలియా ఆహాబు రాకముందే నమస్తే అన్న అన్నాడు. ఆత్మ దేవుని కలిగి నువ్వు ఉంటే ఎంత కాంపిటేటివ్ లోకములో నువ్వు ఉన్నా, ఎదరోడు ఎంత ముందెలినా నా దేవుడు నిన్ను ఎదర ప్లేస్మెంట్ లో కూర్చోబెడతాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుని మీద నువ్వు ఆధారపడితే, వీఆర్ లివింగ్ ఇన్ ఎ కాంపిటేటివ్ వరల్డ్, ఇన్ స్పిరిచువల్ realm, ఇన్ ఎడ్యుకేషనల్ realm, ఇన్ ఏ పాలిటిక్స్ realm, ఎక్కడైనా కాంపిటేటివ్. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడు, నిన్ను ప్లేస్మెంట్ ఎదరకు తీసుకెళ్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అంత పవర్ ఎవరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆర్ యు రెడీ? యేసయ్య ఆత్మతో నింపబడ్డాడు, గొప్ప కార్యాలు చేశాడు. శాంసన్ ఆత్మతో నింపబడ్డాడు, గేటును లేపేశాడు. మీ ఇంటి ముందర ఉన్న చెక్క గేట్ లేపగలవా? గొళ్ళెం తీయడమే కష్టమైపోయింది ఈ మధ్యన. ఎవ్వడు అన్నం తినట్లేదుగా, మరి గొళ్ళెం ఎలా తెస్తారు? అందరూ ఏంటంటే కొరలు, గడ్డి, సగ్గుబియ్యం, ఎవ్వడు ఏమీ తినట్లా. నువ్వు తిన్నా సత్తావు, తినకపోయినా సత్తావు.
ఆ డైటింగ్ డబ్బులంతా టీవీ ప్రోగ్రాంకి ఇచ్చేయండి. అసలు ఏంటండి బాబు, అసలు ఏ ఇంటికి వెళ్ళినా ఇదే గొడవ. నేను అన్నం తింటుంటే ఒకడు అన్నం తింటే ఏంటి అన్నం తినట్టే డైటింగ్లో ఉన్నావనా? అమ్మా నేను పేరు చెప్పను, ఇందాక నుండి చూస్తున్న ఆంటీ గారు వచ్చారా లేదా అని. ఆంటీ గారు చాలా పుష్టిగా లావుగా ఉండేవాళ్ళు. ఆమె డైటింగ్ చేసి మొత్తం సన్నగా నటరాజు పెన్సిల్కి శారీ కట్టినట్టు ఉంది నాకు. మరి అంత అవసరం అంటారా? ఏమండే, నేను డైటింగ్ చేయొద్దనట్లా, ఎక్సర్సైజ్కి వెళ్ళండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి, దానికి అర్థం ఉన్నదంతా తినేసేసేసి ఇలాగ అయిపోమని కాదు దానికి అర్థం. నేను అనేది వాటికి నేను వ్యతిరేకినేమి కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆర్ యు రెడీ? నేను వాటికి ఏమీ వ్యతిరేకి కాదు. కానీ ఈరోజు నేను చెప్పనా, అనేక మంది ఆహారం లేకుండా మరణిస్తున్నారు. అనేక మంది ఆహారం లేకుండా మరణిస్తున్నారు. ఒక పూట ఆహారం లేకుండా మరణిస్తున్నారు. టీవీ ప్రోగ్రాం కూడా నువ్వు ఇవ్వక్కర్లా. మీ వీధిలో అన్నం లేదే, నీ డైటింగ్లో ఆ సగం డబ్బు వాళ్ళకి అన్నం పెట్టి చాలు. గట్టి ఆర్ యు రెడీ? పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యని తన ఆత్మతో నింపాడు. సాంసన్ని దేవుడు తన ఆత్మతో నింపాడు. గేటును ఓడబెరుక్కొని కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాడు. దేవుని ఆత్మతో నింపబడిన సాంసన్ చేతిలో ఉన్న సంఖ్యలను తెగ్గొట్టేశాడు. దేవుని ఆత్మతో నింపబడిన సాంసన్ సింహాన్ని చీల్చేశాడు. దేవుని ఆత్మతో నింపబడిన సాంసన్ గాడిద దవడెముకతో 1000 మందిని చంపాడు. దేవుని ఆత్మతో నింపబడిన సాంసన్ 2 స్తంభాలు పట్టుకొని దాగోన్ దేవతగుని కూల్చిపడేశాడు. అంత పవర్ పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వగలడు. నీ మనసుకు ఊహకు అందలేని విధంగా దేవుడు కార్యం. ఈరోజు అదే ఆత్మదేవుడు నీలో ఉంటాడు. నీ చేతుల కష్టార్జితం, నీ చేతులను సాతాను గాడి కట్టేశాడా? చిల్లు సంచిలో ఉన్నట్టుందా? ఈ రోజున నా దేవుడు ఆ బంధకాలు తెగగొట్టునగా. ఈ రోజున ముందుకెళ్ళకుండా ఏ గేట్ అయినా అడ్డుపడి ఉందా? ఈ రోజు నువ్వు గేట్ తాళాలు కాదు, గేటే నువ్వు ఓడబెరగబోతున్నా. ఎందుకు తెలుసా? ఇంకా ఎవడికి ఆ గేట్ ఉండకూడదు, ఎవడికి ముయ్యబడిన తలుపు ఉండకూడదు. నీ అమ్మకి అది ఉండకూడదు, మీ అన్నయ్యకి అది ఉండకూడదు, నీ తమ్ముడికి అది ఉండకూడదు, నీ అక్కకు అది ఉండకూడదు, మన మందిరంలో ఎవడికి అది ఉండకూడదు. ఈ రోజు నా దేవుని ఆత్మ నాతో చెప్పేది, పరిశుద్ధాత్మ దేవుడు ఆ తలుపునే కూడా పెరగబోతున్నాడు ఈరోజు. ఆర్ యు రెడీ? తలుపు వేసి ఉందనుకో, తలుపు తీసి వెళ్తావు, మళ్ళా ఏమైద్ది? ముయ్యబడిద్ది. మళ్ళా తెస్తావు, మళ్ళా. కానీ నా దేవుడు నీతో అనేది, నువ్వు ఎలా తీయబోతున్నావు అంటే తెరిచి మళ్ళా ముయ్యడం కాదు, ఏకంగా ఆ తలుపునే, ఆ గడపనే ఆత్మదేవుని సాయంతో ఇంకొకసారి నీ భార్యగా ముయ్యబడిన తలుపు ఉండదు, నీ కొడుకుగా ముయ్యబడిన తలుపు ఉండదు, నీ కూతురుగా ముయ్యబడిన తలుపు ఉండదు, నీ పెద్ద కూతురుగా ముయ్యబడిన తలుపు ఉండదు, నీ చిన్న కూతురుగా ముయ్యబడిన తలుపు ఉండదు, నీ పెద్ద బాబుగా ముయ్యబడిన తలుపు ఉండదు, చిన్న బాబుగా ముయ్యబడిన తలుపు ఉండదు, నీ కొడుకుగా ముయ్యబడిన తలుపు ఉండదు, నీ కూతురుగా ముయ్యబడిన తలుపు ఉండదు, నీ తమ్ముడిగా ముయ్యబడిన తలుపు ఉండదు. అది ఎప్పుడు తెరబడి ఉంటుంది అంతే. సింహం అతని మీదకి వచ్చింది, చీల్చిపడేశాడు. ఈ రోజున నిన్ను మింగాలని చూస్తున్న పాపపు శక్తులన్న సింహాన్ని, ఎవరిని మింగుదామన్న గర్జించు సింహంలో సింహాన్ని, ఇది వరకు నువ్వు భయపడ్డావు. ఆ పాపం నిన్ను బలి చేసింది, ఆ పాపం నిన్ను మింగేసింది. ఇప్పుడు ఆ సింహాన్ని యేసు నామములో చీల్చుతున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇక నేను చెప్పింది ఆవగింజలో సగం కూడా లేదు. ఏం చెప్పానో నాకే తెలియదు. అంత గొప్ప దేవుడు. అటువంటి పరిశుద్ధాత్మ దేవుడి క్లిష్ట పరిస్థితిలో ఎక్కడున్నాడు? ఆదరించవలసిన పరిశుద్ధాత్మ, ప్రోత్సహించవలసిన పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? యేసు ప్రభు యొర్దాను నదిలో దిగాడు, బాప్టిజం తీసుకొని పైకి వచ్చేటప్పటికల్లా ఆకాశం తెరబడింది.
పావురం ఆయన మీద వచ్చింది. ఆకాశం తెరబడి ఒక స్వరం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఎవరాయన? తండ్రి అయిన దేవుడు. పావురం యేసయ్య మీద పడింది. ఎవరాయన? పావురం యేసయ్య మీద వాలింది. ఎవరాయన? అక్కడ నిలబడింది ఎవరు? ఎంతమంది ఉన్నారు అక్కడ? బాప్టిజ కార్యక్రమంలో ఎంతమంది ఉన్నారు? 3. ప్రకటన గ్రంథం 4:8 వాక్యం. ప్రకటన గ్రంథం 4:8 వాక్యం. దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎంతమంది? తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. యేసయ్య అన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్టిజం ఇవుడి. బాప్టిజ కార్యక్రమంలో ఎంతమంది ఉన్నారు? మీరు సర్వలోకానికి వెళ్ళి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామముల వీరిని శిష్యులుగా చేయడి. ఎంతమంది ఉన్నారు? సృష్టిలో ఎంతమంది ఉన్నారు? ఎవరు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ. మనిషిని సృజించినప్పుడు ఎంతమంది ఉన్నారు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధ. ఆరాధించినప్పుడు ఎంతమంది ఉన్నారు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధ. మనల్ని కాపాడడానికి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధ. బాప్టిజ కార్యక్రమంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధ. ఈ క్లిష్ట పరిస్థితిలో ఎవరు మాత్రమే కనబడుతున్నారు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? ఎలోయి ఎలోయి లామా సబక్తాని. మై గాడ్, మై గాడ్, నా తండ్రి దేవా, నా పరిశుద్ధాత్మ దేవా, నువ్వు నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? తండ్రి అయిన దేవా, తండ్రి అయిన దేవా. ఇక్కడ చెప్పేది తండ్రి తండ్రి కాదు, ఒక్కసారి గాడ్ కాదు, మై గాడ్, మై గాడ్, మై గాడ్, ఫాదర్ గాడ్, మై గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇక్కడ యేసయ్య త్రిత్వ. సిలువలో కూడా ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నా దేవా, నా తండ్రి అయిన దేవా, నా పరిశుద్ధాత్మ దేవా, దీని కొరకే నేను కాపాడబడ్డా. ఇదే నా గమ్యం. ఒక మాట మీరు గమనించండి. ఆర్ యు రెడీ? ఎన్నిసార్లు అనలా? 3 సార్లు అనలా. ఎందుకంటే గాడ్ హెడ్లో ఈయన గాడ్. ఆర్ యు రెడీ? ఇక్కడ ఏమనలా. ఫస్ట్ ఏమన్నాడు? తండ్రి. లాస్ట్లో ఏమన్నాడు? తండ్రి. ఇక్కడ ఏమంటున్నాడు? గాడ్. హల్లెలూయా. నెక్స్ట్ ఏమంటున్నాడు? గాడ్, మై ఫాదర్, తండ్రి అయిన దేవా, నా పరిశుద్ధాత్మ దేవా. 3 అక్కడ ఉన్నారు. సాతానుగాడి గురేంటి తెలుసా? సిలువలో ఇలా 3 విడిపోవాలి. సిలువలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు కనబడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కనబడట్లా. వాడికి చెప్తున్నాడు, నా తండ్రి దేవుడు, నా పరిశుద్ధాత్మ దేవుడు. సిలువ వచ్చినా వాళ్ళని విడదీయడం కుదరలా. నజరేయుడైన యేసయ్య నామములో నీ కుటుంబంలో ఐక్యత వర్ధిల్లును గాక. హల్లెలూయా. విడిపోతున్న కుటుంబాల మధ్య ఐక్యత వర్ధిల్లును గాక. యేసయ్యా, నీ బిడ్డల కుటుంబంలో ఐక్యత ఉండును గాక. భార్యాభర్తల మధ్య, అత్తయ్య మామయ్య మధ్య, అత్త కోడల మధ్య, కొడుకు కోడల మధ్య, కొడుకు మా నాన్న మధ్య, అల్లుడు మామయ్య మధ్య, అత్తయ్య కోడల మధ్య, విశ్వాసి మధ్య, దైవజనుడు విశ్వాసి మధ్య ఒక ఐక్యత ఈ రోజు నుండి మరలా ప్రజ్వలించును గాక. సాతానుగాడి ప్రణాళిక సిలువలో ఇలా 3 విడదీయాలని. కానీ యేసయ్య అంటున్నాడు, మా 3 విడదీయడని తరం కాదు. సాతానుగాడి ప్రణాళిక రోగం పెట్టి మీ ఇంటిని విడదీయాలని, నష్టం పెట్టి మీ ఇంటిని విడదీయాలని, బిడ్డని మత్తు పానీయాలు పెట్టి విడదీయాలని. నా దేవుడు అనేది అది సాగదు, అది జరగదు. ఆర్ యు రెడీ? యేసయ్య మనకి ఎక్స్ట్రా ఆఫర్ ఇచ్చాడు. ఆర్ యు రెడీ?
యేసయ్య ప్రార్థన చేసింది తన సిలువలో ఏ మాటే? ఎలోయి, ఎలోయి అంటే మై గాడ్, మై గాడ్. మనం ఏమైనా ప్రార్థన చేస్తాం తెలుసా? ఎక్స్ట్రా ఆఫర్ ఇచ్చాడు మనకి. అది సూపర్ ఆఫర్, బంపర్ ఆఫర్. ఏ ఆఫర్కి మించిన ఆఫర్? మై గాడ్, మై గాడ్, మై గాడ్. నా తండ్రి అయిన దేవా, కుమారుడైన దేవా, పరిశుద్ధాత్మ దేవా. హల్లెలూయా. 3 గాడ్ హెడ్స్, త్రిత్వం సిలువలో పోర్ట్రేట్ చేశాడు. ఆర్ యు రెడీ? దేవుడు ఎక్కడున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? సిలువ దగ్గరే ఉన్నాడు. సిలువ దగ్గరే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? తండ్రి అయిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? యేసయ్య ఎక్కడ ఉన్నాడు? చాలా మంది అంటారు దేవుడు ఎక్కడ ఉన్నాడండి. దేవుడు ఎక్కడ ఉంటామేంటి? నీ దగ్గరే ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడండి? మీ ఇంట్లోనే ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఏడిచినప్పుడు ఆ నీలోనే ఉన్నాడు. నేను కేరళ నుండి విజయవాడకు వస్తున్నాను కొన్ని సంవత్సరాల క్రితం. ఏసే కృపలన ఏసే భోగిలో వస్తున్నాను. ఏసీ భోగి కూడా నిండిపోయింది. ఈ రిజర్వేషన్ దొరక్క ఇవన్నీ ఉంటాయి చేసారు. అందరూ లోనికి వచ్చారు. అందరు లోనికి వస్తే నేను అక్కడ లోన కూర్చున్నాను. నా ఎదురుగా భార్య భర్తలు ఉన్నారు. భర్త గారికి బాగోలా, కింద పడుకోబెట్టారు. అంటే ఆ బెడ్ మీద పడుకోబెట్టారు. వాళ్ళు బిలాస్పూర్కి వెళ్ళాలి. నెల్లూరుకి ముందల. కేరళ నుండే ఆయనకి బాగోట్లా. నెల్లూరు ముందల బెడ్ మీద పడుకోబెట్టిన ఆ భర్త గారిని పక్కన వాళ్ళందరూ మనం చేయగలిగిన హెల్ప్ మనం చేస్తున్నాం. అందరూ ప్రయాణిస్తారు కనుక చేయగలిగిన హెల్ప్ చేస్తున్నాం. అక్కడ ఆయన మరణంతో పోరాడుతున్నాడు. అనగానే ఆమె ఏమని ప్లాన్ చేస్తుంది తెలుసా? దేవుడు అనేవాడు ఉంటే నా భర్తకి బిలాస్పూర్ వెళ్ళేదాకా మధ్యలో మేము ఎక్కడ ఆగకూడదు. ఎక్కడే ఆగాలి? మేము బిలాస్పూర్లోనే ఆగాలి అనుకుని చెప్పి ఆమె ప్లాన్ చేస్తుంది. దేవుడు అనేవాడు ఉంటే మేము బిలాస్పూర్ దాకా నా భర్తని ఏ స్టేషన్లో దించకూడదు. ఈ ఆంధ్రాలో దించితే మాకు తెలిసిన వాళ్ళు ఎవరుంటారు, ఎవరుండరు. బిలాస్పూర్ అయితే మాకు అందరూ ఉంటారు అని ఆ మాట్లాడుకుంటాను. మేము కూడా ప్రభువా తండ్రి ఆమె ఆశ నెరవేర్చయ్యా, ఏమీ అవ్వకూడదు, మధ్యలో ఏ హాస్పిటల్ మేము దించకూడదు. నెల్లూరు దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఆయన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎవరు. నేను ఆ సన్నివేశం చూడలేక అక్కడి నుండి అలా నడుచుకొని ఎదరికెళ్తే అక్కడ ట్రైన్ డోర్ దగ్గరికి వచ్చా. డోర్ దగ్గరికి రాగానే భార్య భర్త ఒక చిన్న పాప. భార్య భర్తతో అంటది, దేవుడు కనుక ఉంటే మనకు రిజర్వేషన్ ఇస్తాడండి. దేవుడు కనుక ఉంటే మనకే రిజర్వేషన్ దొరికిద్దండి అని. ఎక్కడన్న మాట ఏంటి? దేవుడు ఉంటే ఇలా జరిగిద్దా, దేవుడు ఉంటే మధ్యలో ఇక్కడ ఇలా జరిగిద్దా. ఇక్కడ ఈమనే మాట ఏంటి? దేవుడు అనేవాడు ఉంటే మనకు రిజర్వేషన్ ఇస్తాడండి. చిన్న పాపతో ఉన్నాను అని తెలవదా? ఓరే నాయను ఇదేంట్రా బాబు అనుకుని మళ్ళీ అక్కడ కూర్చున్నా. అది ఓవర్ అయిపోయింది. టీసీకి కబురు పంపించాం. టీసీ వచ్చాడు. టీసీ రాగానే టీసీ వాళ్ళ పరిస్థితి చూసి నెల్లూరులో ఉన్న అక్కడ రైల్వే డిపార్ట్మెంట్కి, రైల్వే స్టేషన్ మేనేజర్కి ఫోన్ చేసి వాళ్ళని చెప్పగానే వెంటనే అంబులెన్స్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. అవటం ఆలస్యం. నేను ఇంకా కొంతమంది అక్కడ ఉన్నాం, వేరే వాళ్ళు ఉన్నాం. ఒకరికొకరు పరిచయం లేదు, కానీ ఆ వ్యక్తికి సాయం చేయాలి కనుక అతన్ని పట్టుకుని అలా దించుతుంటే దేవుడు అక్కడ ఉన్నాడండి బాబు, దేవుడు అక్కడ ఉన్నాడండి అనుకుని చెప్పి ఆమెకి మేమేమీ మాట్లాడాల. ఎందుకంటే ఆమె కోపంలో ఉంది. ఆమె దేవుడు అక్కడ ఉన్నాడండి అని చెప్పేసి అంబులెన్స్లో ఎక్కించి ఏడుచుకుంటూ అంబులెన్స్ ఊ అని వెళ్ళిపోయింది. నేను అలా కూర్చొని దేవుడు దేవుడు ఆమె భలే అందరా అని నేను అలా బాధతో కూర్చుంటే అక్కడ విన్నానే వాళ్ళ భార్యాభర్తల పాప వచ్చి నా ఎదురు కూర్చొని భార్య ఒళ్ళో పాపను కూర్చోబెట్టి దేవుడు ఉన్నాడండి.
ఒక ఆమె ఏం చెప్పెళ్ళింది? దేవుడు లేడని చెప్పెళ్ళింది. ఒక ఆమె దేవుడు ఉన్నాడని చెప్పింది. ఇంతకు ఏది కరెక్టో? రెండు కరెక్టా? ఒక మాట మీరు గమనించండి. ఒకటి కరెక్ట్. ఏది కరెక్ట్ తెలుసా? నువ్వు అనుకున్నవన్నీ జరిగితే దేవుడు ఉన్నాడా? నువ్వు అనుకున్నవి జరగకపోతే దేవుడు లేడా? నువ్వు లేడు అన్న మాత్రాన ఆయన లేకపోడు. ఆయన ప్రతిసారి నీతో ఉన్నాడు. ప్రతి సెకండ్ ఆయన నీతో ఉన్నాడు. ప్రతి అణువు నీతో ఉన్నాడు. ప్రతి సెకండ్ నీతో ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టడానికి ఆయన మనిషి కాదు. మాట ఇచ్చి వదిలేవాడు కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నీతో ఉన్నారు. హల్లెలూయా.